సరే సరే ఏంటి అది నాకు కరెంటు సాటో షాటో వచ్చింది కదా మంత్రివర్య నీకు అది అనిపించిందా అంతేనా ನೀನು ಊರು ಬೀರಿಸ್ಬೇಕು ಮೈಸೂರಿಸ್ಬೇಕು ದಿನಪತ್ರ ನೀವು ఓ చెడిమని మంత్రివర్య ఏమిటమ్మా ఈమె ఎంత అందమైన సొగసు గల ఆడి మంచి ఉంది కదా ఈమె ఊరెక్కడో గ్రామం ఎక్కడనో పల్లె ఎక్కడనో అడుగుదాం చూడడానికి ఆ యొక్క చందమామకైనా ఒడి వంక ఉండదు కానీ ఈ అమ్మాయికి మాత్రం ఏమి ఒడి వంక లేకుండా ఉంది మంత్రివర్య ఇంత చూడచక్క కనువిందుగా ఉంది చెడి మంత్రివర్య ఏ పట్టణము నీది జపాదించే బామ ఏ పట్టణము నీది జపాదించే బామ మోహనా చెడిమని నీది ఏ పట్టణమో ఏ ఊరో ఏ పట్టణమో నాకు వివరించు చెడిమని రాజా ఎవరైతే నువ్వుంది నీవెవరు నాతో అంటానయ్యా నీ దారది నా దారిది నా యొక్క పట్టణంలో దర్యాల కోట రాజా నా యొక్క పట్టణంలో దర్యాల కోట రాజా నా యొక్క పట్టణంలో అటువంటి దేవి రాజా నా యొక్క రామంలో అటువంటి అమ్మ రాజా నా యొక్క రామంలో రాజా అయినా నీవెవరో నీతోటి నాకేం పని నాతోటి నీకే పని సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెల్లి సరే ఏదో అడుగుతుంది కాబట్టి చెప్పాను నా యొక్క పట్టణము ధన్యాల కోట రాజా నా నామము ఆకుబంది అందరు చెడిమని నీ పేరు ఆకుబంది అందివా నీ పేరు నీ అందమైన నీ పేరు కూడా అంత మదకుంది కాకముంది దేవి ఆకుబంది దేవి రావే చాలా చాలా నేను ఆకుబంది దేవి రావే ఉండలేను ఆకుబంది దేవి రావే ఎక్కువాయే ఉన్నబామ మోహంబు ఎక్కువాయే ఉన్నబామ మోహంబు ఎక్కువాయే ఏమి పేరు మీరు ఎవరు కావచ్చు ఓ చెలిమని నీ పేరు ఆకుబంది అంటివా నీ పేరు కూడా ఉంది అందం సందము నేను చూస్తేనే చాలా మొహం నీ మీద ప్రేమ కలుగుతుందిగా చెలిమని నీ ప్రేమకు తట్టుకోలేకపోతే తట్టుకోలేకపోతున్నా మేనబావా నా మేనబా అంత మేనబావులే ఉంటావు నీకు నాకు సంబంధం ఏంటి అలాంటి మాట్లాడట న్యాయంతో రాజా అలాంటి మాట్లాడట న్యాయంతో రాజా అలాంటి మాట్లాడట
నన్ను రాజా పొట్టకు రాజా చెందుగానే చిన్నాని మంత్రి వర్యా ఏమని నిలబోతున్నావా ఏంది నేను మాట్లాడేది నిలబోయేది నిన్నే చూస్తుంది ఇక్కడ ఇప్పుడు ఇంకా రావాలి అసలు మీరు ఫస్ట్ వేట మార్గం పోతాప్పుడు మీరు ఒప్పందం మాట్లాడుకుంటారు ఏవా ఇదేమంటే నేను రాజా నువ్వు ప్రేమించితే నన్ను పెళ్లి చేసుకుంటాను అయితే ప్రేమించు లేకపోతే నన్ను ప్రేమించక రాజా ఆడిదాని జీవితం అంటే అరటాకుతో సమానం అరటాకు మీద ముళ్ళు పడ్డ ప్రమాణమే ముళ్ళు మీద అరటాకు పడ్డ ప్రమాణమే ఓ రాజేంద్ర అడగవు మరి మహారాజా నన్నేమో చేస్తే ఉండు మంత్రి వర్యా పెళ్లి కాకపోతే ఈ లోకంలో ప్రేమించుకుంటూ లేరా మరి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటూ లేరా మరి ఈమె గత మాట్లాడుతుంది మంత్రి వర్యా ఇది చేసుకోగానే మరి ఎందాకన్న మాట పోత పదం దొరికితే సరి సగం అన్నాడు అది భాగం అది వేరే భాగం మంత్రి వర్యా దానికి నేను ఒప్పుకుంటున్నాగా ఓహో రాజా మరి సరి సగం పెళ్లి చేసుకుంటానని చేతులు చేయి పెళ్లి చేసుకుంటే కానీ చేతిలో చేస్తున్నా తెలియమని ఇప్పటి నుంచి నువ్వు నేను చెప్పినట్టు వినాలి నువ్వే సాక్ష్యం ఓ నీ మాట పక్క నీ మాట పక్క పెళ్లి చేసుకుంటా గాని తోడి ఎవరు ఉండరు మామ పెళ్లి చేసుకుంటా గాని తోడి ఎవరు ఉండరు మామ పెళ్లి చేసుకుంటా గాని నీ తోడు ఎవరుండ్రు నాకు చెప్పు బాబమాని నీ తోడు ఎవరుండ్రు నాకు చెప్పమమ్మ నీ తోడు ఎవరుండ్రు నిన్ను పెళ్లి చేసుకున్నా కానీ నీ తోడలు వారు అన్న తల్లి తండ్రి అన్న చెల్లెలు ఎవరైనా తోడలు వారు ఉన్నారా తెలియమని ఏమడుతున్నావు పెళ్లి చేసుకుంటా కానీ వాళ్ళ తోబుట్టులు వారు ఉండరా లేరా అని అడుగుతున్నారు అదే అయితే నీ తోడు నీకు తల్లి తండ్రి అన్న తమ్ముడు అవును ఎవరైనా ఉండరా అని అడుగుతున్నావా అవును మంత్రివర్య అవునా రాజా చెప్పమంటున్నావా అవును ఓరా నా పుట్టినవాడు ఓరరత్త మల్లు రాజా ఓరా నా పుట్టినవాడు ఓరరత్త మల్లు రాజా ఓరా నా పుట్టినవాడు నావంబు గల్లవాడు నాకు అన్నయ్య రాజా నావంబు గల్లవాడు నాకు అన్నయ్య రాజా నావంబు గల్లవాడు నాకు ఒక్కడే ఒక్క అన్నయ్య ఉండు ఆ ఒక్క అన్నయ్య బురాన పుట్టిండు బురవచ్చ మల్లన్నయ్య అని అంటారు నాకు అన్నయ్య అక్కడివా తెలియమని మన పెళ్లికి వాడు ఒప్పుకుంటాడే బామా మన పెళ్లికి వాడు ఒప్పుకుంటాడా లేదా మన పెళ్లికి వాడు మునమోడు దానాకు ముందుగాను తెలుపమమ్మా మునమోడు దానాకు చెడిమని నేను పెళ్లి చేసుకుంటా గాని నీ పెళ్లికి అన్నయ్య ఒప్పుకుంటారా లేదా చెడిమని పెళ్లి
అన్నయ్య రాజా రామంబో గలవాడు ఓ రాజా పెళ్లి మాకంటే మా అన్నయ్య ఊరుకోడు ఒళ్ళు వడగొట్టి సున్నం బెల్ల మెదడు రాజా అంతేనా చెలిమని మళ్ళా కాప కూడా ఆపుతాడు ఏముదాము మనము మనమెడులా చేయుదాము ఏముదాము మనము కలిసి ఉందాము మామా ఏ విధముగా మనము కలిసి ఉందాము మామా ఏ విధముగా మనము ఓ చెలిమని ఓ రాజా నాకు ఏమీ దోచలేదు మీ అన్న ఒప్పుకుంటారా లేదా పెళ్లి చేసుకుంటారా అని మీ అన్నయ్యతోనే భయం ఉంది ఆ మీ అన్నయ్య పెళ్లికి ఒప్పుకుంటారా లేదా చెప్పు చెలిమని అటునా రాజా ఎటు తిరిగి మా అన్నయ్యని చంపితే మనం ఇద్దరమే హాయి ఉన్నాం అయితే మీ అన్నయ్యను ఒప్పుకుంటామంటే నువ్వు మీ అన్నయ్యను ఒప్పుకుంటామంటే మీ అన్నయ్యని ఏ కాదు చెప్తావు మీ అన్నారు మా అన్నయ్యని చంపేస్తే ఈయన గడ్డ ఎవరు ఉండరు మన ఇద్దరం సంతోషంగా ఉండొచ్చు అమ్మా బలపుణ్యాత్తురాలు అమ్మ నువ్వు మీ అన్నయ్య నా చెల్లె అని సాధ్తే ఇయ్యాల మీ అన్న చంపుతావమ్మా అది ఇప్పటిది కాదో కోపము నువ్వు మర్చిపోయినవా ఆలోచన ఆలోచన రాజా రాజా చెలిమని మా అన్నయ్య ఒక్కడు చచ్చిపోతే మనం కలిసి హాయిగా జీవిస్తున్నాం రాజా ఈ లోకంలో అన్న నుంచే చెల్లెలు కన్నా బాధపడి అప్పో సప్పో చేసి పెళ్లి చేస్తారు అవును నేను పేదవాడిని అయినా సరే నేను నా ఎంత కష్టపడ్డా సరే గాని నా చెల్లెలకు మంచి సంబంధం ఇస్తానని కోరుకుంటాను అవును మరి మీ అన్న పెళ్లి చేయడా మీ అన్న చంపాలని చూస్తున్నాం ఎందుకమ్మా ఇప్పటి పగ కాదే చెలి అది అప్పటి పగ అందుకోసం చూస్తాను అందుకు కోపంగా నాకు మీద ఆయన కోపం ఎందుకే బతికుండే అందుకనే చంపగొట్టాలనే నేను పుట్టిన జన్మించిన ఓ చెలిమని చెప్పు రాజా నేను ఒక ఉపాయం చెప్పేదాన్ని చెలిమని ఇనుము తనువారి రోగమును చెప్పమ్మా రోగమును చెప్పమ్మా తనువారి రోగమును వాడు మందులకెళ్ళినాక మనము వాడిని చంపదము వాడు మందులకెళ్ళినాక వాడు మందులకెళ్ళినాక మనము వాడిని చంపుదాము వాడు మందులకెళ్ళినాక చెలిమని రాజా నాకు ఒక ఉపాయం చూసింది చెప్పు నాకు ఉపాయం చూసింది నీకు ధనుర్వాయ రోగం వచ్చిందని చెప్పు మీ అన్నతోని ఆ ధనుర్వాయ రోగానికి వస్తే ఆ ధనుర్వాయ రోగం వస్తే ఆ రోగం నుంచి మందుకు మీ అన్నకు పొమ్మని చెప్పు మీ అన్న ఆ మందుకు పోతే అక్కడనే చచ్చిపోతాడు అట్లా కదా అంతేనా రాజా మరి ఎదురున్న అది సంస్థానం చేత కదా లేదు ఇది అల్బన్ ప్రయోగం కాదు తెలియమని నేను చెప్తే చేసుకుంటావా నేను చేసుకుంటా నువ్వు మరి ధనుర్వాయ రోగం అని చెప్తున్నావు ఆ ధనుర్వాయ రోగం అంటే ఏంటిది ధనుర్వాయ రోగం అంటే ఏంటిదా మధురవర్య ముఖాల కాంచాలి
అన్ని ముఖాల కంచెలు వేళ కానీ అన్ని గుంజుతాయి. కీల రోగం, ధనుర్వాయ రోగం, వటకం, కీల రోగం, ఆ కీలవాదం, పక్షవాదం లేక కీల రోగం. అయితే ధనుర్వాయ రోగం అంటే ఏ కీలు పనిచేయదు, కాలు పనిచేయదు, నడి ప్రకారం నుంచి పిక్కల దాకా నరజీవాలు గురుగుతాయి. ఏలాంటి సమస్య ఈ మందులకు దొరకదని సత్యవిధ ఉపాయం చెప్తాడు వాళ్ళు. మరి ఏ మందు చెప్తాయి, ఎక్కడ వస్తారు? రాజా సరే నీ మాట ఇంత ఎట్లయితే వాడు దస్త అయిపోయావు. వాడు మందులకు వెళ్ళినాక మన మెదులా కంపోదాము, వాడు మందులకు వెళ్ళినాక మన మెదులా కంపోదాము, వాడు మందులకు వెళ్ళినాక మా అన్నయ్య మందులకు వెళ్తాడు. అవన్నీ మనం ఎట్లా చంపుతాం రాజా? మనం ఇక్కడ ఉండి వాడు అక్కడ ఉండే. ఆ విధంగానే ఆంటీగా తెలియమని ఆ యొక్క ఉపాయం చెప్తుంది. ఇనుము తెలియమని చెప్పు. తులసూరి పూల పాలు, తులసూరి పూల పాలు తెమ్మని, తులసూరి పూల పాలు తెమ్మని చెప్పమామ, తులసూరి పూల పాలు పులిపాల పోయినంత పులిబాల కట్టుడమ్మ, పులిపాలకు పోయినంత కట్టుడమ్మ, పులిపాలకు పోయినంత. అయ్యా ఓ తెలియమని రాజా మీ అన్నయ్యను ఎట్లా చంపుదాం అంటివా? ఉపాయం చెప్పమంటివా? ఆ యొక్క తులసూరి పులి కట్టగా తులసూరి పిల్లలను, తులసూరి పులి ఉంటదా, ఆ తులసూరి కన్నా పులి పాలను తెమ్మని మీ అన్నకు చెప్పు. ఆ పాలకు వద్ద పోతే ఆ పాలు పోతే ఆ పులి ఊపుడుగా, ఆ ఊపదు, ఆ పులి మీ అన్నను అదే చంపుతుంది. పిల్ల పోతే మనకి హాయిగా ఉందాం. అసలు రాజా రాజు ఎంత తెలివికాలేడు, ధైర్యం తక్కువ కాబట్టి ఇక అక్కడనే ఉంటుంది కదా అంటాడు. అయితే మీ ఇద్దరు శాత కాదు, ఆయన శాత కాదు. పులిపాలకు వెళ్ళినాక వాస్తవానికి పులి కుక్కే కరుస్తుంది. పులి అవును జర అయితే చీకట్ అయితే ఆడకపోతే కుక్కే పులి ఉరికొచ్చి కరుస్తుంది. అసలు పులి దగ్గరకు పోయి పులిపాలు విండే మనసు పుట్టి 60 లోకంలో ఇంతవరకు పులి కనపడితేనే బొలిక కలుసుకుంటే చెట్ల పోయి చంపుతుంది. అవును అసలు పులిపాలు విండే మనసు ఉంటారు ఆ పుట్టింది ఇంతవరకు. సరే అయితే పులిపాల పోతే పులి తప్పుతుంది నాకు. అట్లా సరే మా రాజు చాలా తెలివికాడు. రెడ్డి పెళ్ళి దాముని సచ్చిగాను, రెడ్డి పెళ్ళి దాముని సచ్చిగాను, తులసూరి పులిపాలు మారేదా, తులసూరి పులిపాలు నువ్వు చెప్పిన విధంగానే ఆ యొక్క శివశంకరుడు సాక్షిగా మా అన్నకు పులిపాలు అయితేనే నా రోగం దక్కుతుందని చెప్పేదాను రాజా. అమ్మా మరి మీ అన్న దాకా ఉండవాటవా, దేని దాచుకోవటవా? దేని ఇంట్లో జైల్లో పోవాలి. ఈడు ఉంటే ఇద్దరు పని మా అన్న చేస్తాడు. ఏమన్నాడు మా అన్న?
పని మొత్తం పెద్దడు వాళ్ళ మీ అన్న వచ్చిండు అనుకో ఇది ఇట్లా దొంగతాడికి వచ్చిందంటే కట్టాడు అందుకని వెళ్ళిపోవాలి ఇంకా వెళ్ళిపో అయితే మన ఇద్దరు ప్రేమించుకున్నాం కానీ మీ అన్నకు నేనే అట్లా కాదు రాజా మా అన్నయ్య వస్తే నిన్ను ఉంచాడు నువ్వు వెళ్ళిపో నేను చెప్తా పులిపాలు తెమ్మని చెప్తాను ఇక్కడి నుంచి వెళ్ళిపో ఓ తెలి ఇప్పుడు నేను ఈ విధంగా ఉంటే మా అన్నయ్య నమ్మడు ఇట్లుంటే నువ్వు గజల గురం ఎక్కువ అంటాడు నమ్మడు ఏదో ఒక యాక్షన్ చేయాలి ఏం చేస్తావు అమ్మగానే అంటావా నేను ఏమన్నా చేస్తా మరి నేను కూడా వస్తా